తాయర్ గారు, మీరెందుకు దాంతో అన్ని మాటలు అనిపించుకుంటూ ఉన్నారు? మీ దగ్గరున్న సాక్ష్యం ఏదో చూపించండి. నాగరాజు, నాగరాజు, నాగరాజు! ఇతనెవరో తెలుసా? మీలో ఎవ్వరికైనా తెలుసా? టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్. 25 ఏళ్ల తర్వాత మనిషిని చూసిన క్షణంలోనే గుర్తుకొచ్చింది అంటే ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్. ఫ్యాక్టరీలో ఏం జరిగిందో 1000 మంది కుటుంబాలు మీ భార్య వల్ల ఎలా రోడ్డు మీద పడ్డారో అందరికీ చెప్పండి. ఈవిడేం మాట్లాడుతుందన్నా? అసలు ఎవరైనా ఆ ఫ్యాక్టరీ ఏంటి? అసలు అమ్మ వల్ల 1000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డవేంటి? ప్లీజ్ మావయ్య, ఏం జరిగిందో చెప్పండి. 25 ఏళ్ల ముందు మినిస్టర్కి చెందిన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది కూలీలు చనిపోయారు. వందకు పైగా కూలీలు మంటల్లో కాలి వికలాంగులైపోయారు. ఆ కేసు మీ అమ్మ కావ్యకు అప్పగించారు. లేబర్స్తో మాట్లాడి ఈ నాగరాజుతో మాట్లాడాక తెలిసిందేంటంటే అప్పటికే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, డబ్బు కోసం ఆ మినిస్టర్ వాళ్లే ఈ అగ్ని ప్రమాదం సృష్టించారని అర్థమైంది. ఇక్కడి నుంచి నేను చెప్తాను సార్. ఇంత తెలుసుకున్నా మీరందరూ అంటున్నా ది గ్రేట్ కావ్య కోర్టులో సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించకుండా ఆ సాక్ష్యాలు తీసుకెళ్లి మినిస్టర్కిచ్చి డబ్బు తీసుకుంది. కోర్టులో ఈ కూలీల అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది. కోర్టు కూలీల కేసు కొట్టేసింది. మంటల్లో కాలిపోయిన సరుకు ఇన్సూరెన్స్, కూలీల ఇన్సూరెన్స్ తీసుకుని మినిస్టర్ సైడ్ అయిపోయాడు. మీ అమ్మ సాక్ష్యాలను అమ్ముకుని డబ్బు చేసుకుంది. కానీ అన్యాయం అయిపోయింది మాత్రం ఈ కూలీలే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. అదైతే జరుగుండదు. మా అమ్మ అన్యాయం వైపు నిలబడింది అన్నా, నిజాన్ని అమ్ముకుంది అని చెప్పినా నేను నమ్మను. జరిగినప్పుడు మేం ఎవ్వరం లేమని నీకు నచ్చింది చెప్తే మేమెలా నమ్ముతాం తాయారు? మీరు ఇలా అంటారనే నేను చెప్పిందంతా నిజమని చెప్పే ఒక సాక్ష్యం తీసుకొచ్చా.